హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 బుల్లిష్ స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి అనమాట. సో అటువంటి ఒక 5 స్టాక్స్ గురించి చూద్దాం. ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మన టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ గురించి చూద్దాం అన్నాం కదా. సో ఈ 5 స్టాక్స్ కూడా బుల్లిష్ స్టాక్స్ అనమాట. రీసెంట్గా మంచి ర్యాలీ ఇస్తున్నాయి. సో ఆ స్టాక్స్ అనేవి 1 by 1 చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కార్ట్రేడ్ ఫ్రెండ్స్. సో ఇది మనకి ఐపీఓలో రీసెంట్గానే వచ్చింది. సో రీసెంట్గా ఆగస్ట్ మంత్లో వచ్చిందనమాట. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఫ్రెండ్స్. సో బట్ అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 4 days బట్టి రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో బెస్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. సో మంచి లెవెల్స్ దగ్గర ఉంది. మనం ఇన్వెస్ట్ కనుక చేస్తే కనుక 1 to 2 months కనుక హోల్డ్ చేస్తే ఇది మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసరికి 1338 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 1350 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట. సో 1350 లెవెల్ అబోవ్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 1420, 1400 నుంచి 1420 దాకా కూడా మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక అప్ టు 1500 అలాగే 1550 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట. సో మనం చూస్తే కనుక ఎక్కడ బేరిష్నెస్ లేదు. బట్ మనం వెయిట్ చేయండి. రేపు కనుక ఒకవేళ 1350 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మీరు కూడా అనాలిసిస్ చేసి అనేది ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మినిమం టార్గెట్ వచ్చేసరికి 1400 నుంచి 1420 లెవెల్స్ మన మినిమం టార్గెట్. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 1500 నుంచి 1550 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి AFFLE ఇండియా ఫ్రెండ్స్. సో AFFLE ఇండియా మనం 2 months బ్యాక్ ఆగస్ట్ మంత్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. బాటమ్ అవుట్ స్టాక్స్ దాంట్లో కూడా మనం AFFLE ఇండియా గురించి చెప్పుకున్నాం. సో 4000 లెవెల్ అనేది చాలా మంచి లెవెల్, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చని. ఒకవేళ ఎవరైనా సరే ఆ లెవెల్స్ దగ్గర కనుక అప్పుడులో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఆల్రెడీ మీకు 1700 పాయింట్స్, అరౌండ్ 1800 పాయింట్స్ అనేది మీకు ప్రాఫిట్లో ఉండేవాళ్ళమాట. బట్ ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ అనేది మ్యాక్సిమం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈరోజు ఏదైతే ప్రీవియస్ హై లెవెల్ ఉందో ఆ లెవెల్ టెస్ట్ చేసి వచ్చింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ చేయండి. ఒకవేళ ఈ స్టాక్ కనుక 5070 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మనం ఏ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 5900 అబోవ్ బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఇది 5766 దగ్గర ఉంది. సో 5900 అబోవ్ బై చేయడం బెటర్ అనమాట. సో న్యూ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం 6500 దాకా కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ కింద 6300 అరౌండ్గా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ కింద 6500 లెవెల్ దాకా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది మనకి. ఇప్పుడు దాకా కూడా కంప్లీట్ బుల్లిష్నెస్ ఉంది. మ్యాక్సిమం ఇంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి. సో 5900 బ్రేక్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది. 5900 బ్రేక్ అయితే కనుక మినిమం టార్గెట్ 6200, 6500 లెవెల్స్ దాకా కూడా మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి DCM శ్రీరామ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉందన్నమాట. సో లాస్ట్ 3 daysగా కొంత బాగా ర్యాలీ ఇచ్చింది. బట్ ఈరోజు రెసిస్టెన్స్కి నియర్గా వచ్చి కొంత రివర్సల్ వచ్చిందనమాట. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి. ఈ స్టాక్ కూడా మనకి 1200 లెవెల్ బ్రేక్ అవనియండి. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1165 రూపీస్ దగ్గర ఉందన్నమాట. 1200 లెవెల్ బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే 1200 లెవెల్ అబోవ్ పైన బ్రేక్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్, ఒక 1 day టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవ్వనండి. ఆ నెక్స్ట్ డే మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ఇది కూడా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 1200 లెవెల్ అబోవ్ బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మన టార్గెట్ మినిమం 1250 నుంచి 1300 లెవెల్స్ దాకా మినిమం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా న్యూ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మినిమం ఒక 100 పాయింట్స్ అనేది ఈ స్టాక్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. అరౌండ్ 6 to 8% అనేది ఈ స్టాక్ నుంచి కూడా తీసుకోవచ్చు. 1200 లెవెల్ అబోవ్ సస్టైన్ అయిన తర్వాత బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. సో అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఆల్ కార్గో ఫ్రెండ్స్. సో ఆల్ కార్గో కూడా సేమ్ అనమాట. నేను ఏదైతే షార్ట్ టర్మ్ గ్రూప్లో ఏదైతే ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాను, అరౌండ్ 220, 230 లెవెల్స్ దగ్గర ఇచ్చాను అనమాట. సో స్టాక్ ఇప్పుడు 317 దాకా వెళ్ళింది. అరౌండ్ 80-90 పాయింట్స్ అనేది వెళ్ళింది అనమాట. సో అరౌండ్ 30% దాకా రిటర్న్స్ ఇచ్చింది వితిన్ 1 monthలోనే. సో ఈ స్టాక్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. నా వ్యూ ప్రకారం ఒకవేళ ఈ స్టాక్ కనుక 300 లెవెల్ అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్ న్యూ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఒక మెయిన్ రీజన్ ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా కంపెనీ మార్కెట్లోంచి డీలిస్ట్ అయిపోతుందన్న న్యూస్ వచ్చిన
తర్వాత బట్ ఆ కంపెనీ సమ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒకవేళ ఆ కంపెనీ డీలిస్ట్ కాకపోతే కనుక ఆ కంపెనీ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక వేదాంత కూడా మార్కెట్ క్రాష్ తర్వాత సో వేదాంత ఏదైతే డీలిస్ట్ అయిపోవడానికి ట్రై చేసింది, బట్ ఏదైతే ఆ కంపెనీ డీలిస్ట్ అవ్వడానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు. సో ఆటోమేటిక్గా ఆ కంపెనీ ఏదైతే 100 రూపీస్ ఉన్న షేర్ ప్రైస్ ప్రస్తుతం మనం 300 అబోవ్ మనం ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఆల్ కార్గో కూడా మీకు డీలిస్ట్ అవుతుందని న్యూస్ వచ్చి ఆ తర్వాత డీలిస్ట్ అవ్వలేదు. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా రేజ్ అవుతుంది. నేను ఆ టైంలోనే అరౌండ్ 200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పటి నుంచే 230 లెవెల్స్ దగ్గర నేను ఇచ్చాను అనమాట. 200 లెవెల్ తర్వాత కొంచెం బాగా బ్రేక్ అయింది. సో ఇక్కడ సస్టైన్ కొంచెం బ్రేక్ అయిన తర్వాత ఇచ్చాను అనమాట. సో అరౌండ్గా 30% రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా కూడా ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసరికి ఈరోజు బాగా పైకి వెళ్ళి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 300 లెవెల్ అబోవ్ కనుక వన్ డే సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మనం 325 నుంచి 350 లెవెల్స్ మినిమం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి రీసెంట్గా ఐపీఓలో వచ్చింది AMIORG అనమాట. సో నేను తప్పు పలికి ఉండొచ్చు, బట్ ఆ కంపెనీ చాలా మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ. ఈ కంపెనీ కూడా చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా పెరిగి ఆ తర్వాత కొంత సైడ్ వేస్ వెళ్ళింది, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక స్లైట్గా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బ్రేక్ అవుతుందన్నమాట. సో బ్రేక్ అయింది, కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ ఏదైతే 1370 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం 1328 దగ్గర ఉంది. సో 1370 లెవెల్ బ్రేక్ అవనియండి. బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక లేదా 1400 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయినా సరే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. 1400 బెటర్ లెవెల్ ఫ్రెండ్స్. సో 1400 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మనం 1500, 1600 అలాగే 1700 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాక్ ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. నేను ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చాలా 1 or 2 డేస్ ఈ స్టాక్ ఇచ్చాను అనమాట. సో అరౌండ్ 100-120 పాయింట్స్ దాకా వచ్చాయి. సో అలాగే ఆ తర్వాత చాలా కన్సల్టేషన్కి వెళ్ళింది, ఇప్పుడు బ్రేక్ అయిందనమాట. 1400 లెవెల్ అబోవ్ బెటర్ ఫ్రెండ్స్. లేదు రేపు పొద్దున కొంత ఇంక్రీజ్ అవుతుందో తీసుకోవచ్చు, బట్ 1400 లెవెల్ బ్రేక్ అయితే బెటర్ అనమాట. బ్రేక్ అయితే మనకి అప్ టు 1450, 1500 అలాగే 1600-1700 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇవి అనమాట 5 స్టాక్స్ ప్రస్తుతం కొంత బుల్లిష్ మోడ్లో ఉన్న స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, లైక్ డివిస్ ల్యాబొరేటరీస్ కానివ్వండి. సో ఐఆర్సిటీసీ కూడా కంటిన్యూస్గా రైజ్ అవుతుంది, బట్ ఆ స్టాక్స్ ఆల్రెడీ మన అందరికీ తెలిసినవి. బట్ ఈ స్టాక్స్ కొంత మంచి ర్యాలీ ఇస్తున్నాయి. కొన్ని స్టాక్స్ ఏదైతే కార్ట్రేడ్ లాంటి స్టాక్స్లో రివర్సల్ వచ్చింది. సో బెస్ట్ లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. యాఫిల్ ఇండియా కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. DCM శ్రీరామ్ కూడా ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఆ 1200 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఆల్కార్కు కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 300 లెవెల్ అబోవ్ కనుక వన్ డే సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. AMIORG కూడా ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. సో ఈ స్టాక్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 1400 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇవి అనమాట 5 స్టాక్స్. ఈ 5 స్టాక్స్ కూడా మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో దట్ మేము ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది. సో అనాలిసిస్ చేయండి, ఏ విధంగా నేను అనాలిసిస్ చేస్తానో మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే ఈ స్టాక్ నిజంగానే పెరుగుతుంది, మార్కెట్ కూడా కొంత పాజిటివ్గా ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.